హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్. కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. కెరీర్ జోన్ ఛానల్లో ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే, బ్యాంక్ జాబ్, ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 212 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ 212 పోస్టులో కేటగిరీల వారీగా రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 87 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 19, ఓబీసీ వాళ్ళకి 55, ఎస్సీ వాళ్ళకు 31, ఎస్టీ వాళ్ళకి 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారు, విద్యార్థులు ఏంటి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 22 రకాల పోస్టులను 212 వేకెన్సీస్ను భర్తీ చేయనున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్టేట్ బిజినెస్ హెడ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సంబంధించి 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి. స్టేట్ క్రెడిట్ హెడ్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. స్టేట్ కలెక్షన్ మేనేజర్ సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. ఆల్టర్నేటివ్ ఛానల్ మేనేజర్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విభాగంలో 1 వేకెన్సీ ఖాళీ ఉంది. కాంప్లియన్స్ హెడ్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. హెచ్ఆర్ హెడ్ 1 వేకెన్సీ ఖాళీ ఉంది. ఆపరేషన్ హెడ్ 1 వేకెన్సీ ఉంది. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ 1 వేకెన్సీ ఖాళీ ఉంది. అసిస్టెంట్ లిటిగేషన్ మేనేజర్కి సంబంధించి 1 వేకెన్సీ ఖాళీ ఉంది. సెంట్రల్ లీగల్ మేనేజర్ సంబంధించి సీనియర్ మేనేజర్ విభాగంలో 1 వేకెన్సీ ఖాళీ ఉంది. టెక్నికల్ మేనేజర్కి సంబంధించి 1 వేకెన్సీ ఖాళీ ఉంది. సెంట్రల్ ఆర్సీయూ మేనేజర్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. అనలిటికల్ మేనేజర్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఎంఐఎస్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ట్రెజరీ మేనేజర్ సంబంధించి 1, సెంట్రల్ ఆపరేషన్ మేనేజర్ సంబంధించి 1 వేకెన్సీ ఖాళీ ఉంది. బ్రాంచ్ హెడ్కి సంబంధించి 35 వేకెన్సీస్ ఉన్నాయి. బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్, జూనియర్ మేనేజర్ సంబంధించి 16 పోస్టులు ఉన్నాయి. క్రెడిట్ ప్రాసెసింగ్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ మేనేజర్ 18 ఉన్నాయి. సేల్స్ మేనేజర్కి సంబంధించి 94 పోస్టులు ఉన్నాయి. కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం. టోటల్గా 212 పోస్టుల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ విభాగంలో 15 పోస్టులు ఉంటే అందులో ఎస్సీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, అన్రిజర్వ్ కేటగిరీలో 7 ఉన్నాయి. సీనియర్ మేనేజర్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి. మేనేజర్ విభాగంలో అత్యధికంగా 48 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్ కేటగిరీలో 20, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 12, ఎస్టీ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకి 8 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ మేనేజర్ సంబంధించి 34 పోస్టులు ఉంటాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 5 ఉన్నాయి. ఆఫీసర్కి సంబంధించి టోటల్గా 111 పోస్టులు ఉంటే ఎస్సీ వాళ్ళకు 16, ఎస్టీ వాళ్ళకు 12, ఓబీసీ వాళ్ళకి 28, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10, అన్రిజర్వ్ కేటగిరీ 45 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 212 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఈ నెల 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. వీటికి సంబంధించి విద్యార్థులు ఒకసారి తెలుసుకుందాం. స్టేట్ బిజినెస్ హెడ్కి సంబంధించి 30 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. స్టేట్ క్రెడిట్ హెడ్కి సంబంధించి 30 నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి, గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఫైనాన్స్ విభాగంలో స్టేట్ కలెక్షన్ మేనేజర్కి సంబంధించి 25 నుండి 35 సంవత్సరాలు, డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి. ఆల్టర్నేట్ ఛానల్కి సంబంధించి 35 నుండి 50 సంవత్సరాలు, ఎంబీఏ మార్కెటింగ్ విద్యార్థి కలిగి ఉండాలి. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కి సంబంధించి 30 నుండి 45 సంవత్సరాలు, చార్టెడ్ అకౌంట్ పాస్ అవ్వాలి. కాంప్లియన్స్ హెడ్కి సంబంధించి 30 నుండి 45 సంవత్సరాలు, సిఏ కానీ, సిఎస్ కానీ, ఐసీడబ్ల్యూ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. హెచ్ఆర్ హెడ్, ఏజీఎంకి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆపరేషన్ హెడ్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. లిటిగేషన్ హెడ్కి సంబంధించి ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ లిటిగేషన్ మేనేజర్కి సంబంధించి ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలి. సెంట్రల్ లీగల్ మేనేజర్ సంబంధించి గ్రాడ్యుయేషన్, ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఉండాలి. టెక్నికల్ మేనేజర్కి సంబంధించి బ్యాచిలర్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సెంట్రల్ ఆర్సీయూ మేనేజర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అనలిటికల్ మేనేజర్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎంఐఎస్ మేనేజర్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ట్రెజరీ మేనేజర్కి అయితే సిఏ కానీ, ఐసీడబ్ల్యూ కానీ, ఎంబీఏ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. సెంట్రల్ మేనేజర్ సంబంధించి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. బ్రాంచ్ హెడ్ మేనేజర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. బ్రాంచ్ ఆపరేషన్ మేనేజర్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. క్రెడిట్ ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సేల్స్ మేనేజర్ 12th క్లాస్ విద్యార్థి ఉంటే సరిపోతుంది. కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే 12th క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు అర్హులు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్